ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు మన బాబా గారు ఒక మంచి సందేశంతో మన ముందుకైతే వచ్చేసారండి. ఆ సందేశం ఏమిటో మన బాబా గారి మాటల్లోనే విందామా? తల్లి, ఎందుకు ఏమిటి అని చెప్పి ప్రశ్నించకుండా నా నుదుటిని తాకు, ఈ రోజుతో నీ నుదుటి రాత మార్చుకో, అదృష్టాన్ని వదులుకోకు అని చెప్పి ఏదో తెలియని సందేశంతో ఈరోజు బాబాగారు మన ముందుకు వచ్చారండి. మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన మంచి కోసమే, మన భవిష్యత్తు కోసమే అని చెప్పి మన అందరికీ కూడా తెలిసిన విషయమే. మనం ఈ సందేశం విన్న తర్వాత మన జీవితంలో ఈ సందేశం తాలూకు అంటే ఒక విషయాన్ని మార్చుకుంటే చాలు. దానికంటే ముందు ఈ చిన్న విషయాన్ని అయితే వినండి. బిడ్డ, ప్రతిసారి కూడా జీవితంలో ఎన్నోసార్లు ఇప్పటి వరకు నీకు ఊహ తెలిసిన తర్వాత నుంచి ఎన్నోసార్లు నువ్వు నాకే కష్టాలు, నాకే బాధలు, అందరిలాగా నేను లేను, అందరితో అంటే అందరి వయసు నా వయసు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు, కానీ ఆరోగ్యానికి సంబంధించిన కానీ ఆనందానికి సంబంధించిన కానీ ఎప్పుడూ కూడా కష్టాలు నాకే ఎక్కువ అని చెప్పి నువ్వు నన్ను నిందించుకుంటూ ఉన్నావు. అంతేకాకుండా నీకు దక్కని కొన్ని సంతోషాలు, కొన్ని ఆనందాలు, కొన్ని ఏవైతే వస్తువులు, బంగారం అవేవైతే ఉన్నాయో అవి ఇతరులకు ఉంటే వారు అది చేసి సంపాదించుకుంటున్నారు, అది చేసి సంపాదించుకుంటున్నారు అని చెప్పి ఒకరిని నిందిస్తూ ఉంటున్నావు తల్లి. ఎప్పటి వరకైనా కానీ నువ్వు నా సందేశాలను వింటూనే ఉన్నావు. నా యొక్క సందేశాలను విన్న తర్వాత నీలో చాలా మార్పు వచ్చింది బాబా. ఏది ఏమైనప్పటికీ కూడాను నా జీవితాన్ని నేను సంతోషంగా గడపాలి అని చెప్పి నిర్ణయించుకుంటున్నావు. నా జీవితం నాకు ముఖ్యం, నా ఆనందం నాకు ముఖ్యం, నా ఆరోగ్యం నాకు ముఖ్యం అని చెప్పి కొన్ని నిర్ణయాలను అయితే నువ్వు తీసుకుంటున్నావు. అయితే నువ్వు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా సరైనవే. కాకపోతే ప్రతి మనిషి కూడా జీవితంలో ఒక గుర్తింపు ఉండాలి అని చెప్పి కోరిక అనేది ఉంటుంది. అదేవిధంగా నువ్వు కూడా ఇతరులను నిందించడం అనిన తరువాత నిన్ను నువ్వు వెతుక్కోవడం అనేది మొదలుపెట్టావు. అంటే బిడ్డ, ఎప్పుడైనా కానీ ఎదుటివారికి ఎప్పుడైనా ఒక సక్సెస్ని సాధించాలి ఎందులోనైనా కానీ అని చెప్పి ఏదన్నా నాకు ఒక చిన్న సలహా ఇవ్వండి బాబా, నేను ఈ పని చేస్తాను సక్సెస్ అవుతానా, లేక మరొక పని చేస్తే సక్సెస్ అవుతానా అని చెప్పి అడిగితే దేనికి కూడా గ్యారంటీ ఉండదన్నమాట. ఎందుకంటే సక్సెస్ అయ్యే పనులు ఏవీ కూడా ఉండవు. మనం చేసే పనిని బట్టి, మన శ్రద్ధ చూపే పనిని బట్టి, ఏకాగ్రతను బట్టి, ఆ పని మీద మనం ఏర్పరచుకున్న ఇష్టాన్ని బట్టి మనకు సక్సెస్ అనేది దొరుకుతుంది. అంతేకాని తరువాత మనం ఒక పనిలో దిగినాక అది మనం ఈ తప్పు చేయడం వల్ల లేదా వేరే వారి వల్ల నాకు సక్సెస్ రాలేదు అని చెప్పి నిందించకూడదు. బాబా ఏం చెప్తున్నారు, నాకు ఏం అర్థం కావడం లేదు, అర్థమయ్యేలా చెప్పండి బాబా అని చెప్పి అడుగుతూ ఉన్నావు కదా. అయితే నీకు అర్థమయ్యేనట్లు చెప్తాను, జాగ్రత్తగా వినుబిడ్డ. ఎప్పుడైనా కానీ నీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒకతను మార్కెట్లోకి వెళ్తాడు. మార్కెట్కి వెళ్ళిన తర్వాత ఒక పెద్దావిడ దగ్గర అర్జస్ అంటే తెలుసు కదా, కమలా పండ్లని కొన్నాడు. ప్రతిరోజు కూడా ఆవిడ దగ్గరికే వెళ్తాడు. ఒక అరడజన కాయలను తీసుకుంటాడు. తీసుకొని అక్కడే ఒక కాయని వలుస్తాడు అన్నమాట. ఒక కాయని వలిచి ఆ కాయలో ఒక బద్ద నోట్లో పెట్టుకొని తింటాడు. తిని, అబ్బా ఏంటమ్మా అంత పుల్లగా ఉంది, మంచి కాయలు ఇవ్వచ్చు కదా నాకు, రోజు పుల్లటి కాయలే ఇస్తావు, రోజు నీ దగ్గరకే వచ్చి తీసుకుంటున్నాను కదా, అయినా కూడా ప్రతిరోజు నాకు పుల్లటి కాయలే ఇస్తావేంటి అంటే, ఏందయ్యా పుల్లగా ఉందా కాయ, ఏదేదో ఒక బద్ద అటు నేను తిని చూస్తాను అని చెప్పి ఆవిడ ఆయన దగ్గరే ఒక బద్దను తీసుకొని నోట్లో పెట్టుకొని తింటే, ఎక్కడయ్యా తీయగానే ఉంది కాయ అని చెప్పి ఆమె చెప్పేలోపే
ఆ కవర్ తీసుకొని వెళ్ళిపోతాడు. మళ్ళీ రెండో రోజు వస్తాడు. మళ్ళీ ఇంకొక అరడజన్ కాయలు తీసుకుంటాడు. మళ్ళీ ఒక కాయను వలుస్తాడు. ఒక బద్ద తింటాడు. అబ్బా పుల్లగా ఉందమ్మా అంటాడు. ఆవిడ ఒక బద్ద నోట్లో వేసుకుంటుంది. బాగానే ఉందిగా అనేలోపు వెళ్ళిపోతాడు అన్నమాట. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ ఆవిడ అడుగుతుంది, ఏవండి రోజు ఆవిడ దగ్గర కాయలు తీసుకొస్తారు కదా, ఇంట్లో మనం ఆ కాయలు తింటున్నాం కదా, చాలా తీయగానే ఉంటున్నాయి కదా, చాలా బాగుంటాయి, ఎందుకు ఆమెను ప్రతిరోజు ఏడిపిస్తారు అని చెప్పి అడుగుతుంది. అడిగితే ఆయన చెప్తాడు, ఏమీ లేదే, ఆవిడ దగ్గర ఉన్న కాయలు కేవలం అమ్మడం కోసం మాత్రమే ఉంటుంది. అంటే డబ్బుల కోసం మాత్రమే వాటిని అమ్మడానికి ఆ పని ఎంచుకుంది. కానీ ఆవిడ దగ్గర ఉన్న కాయల్ని అసలు రుచే చూడదు. ఆవిడ ఎలాగైనా ఆవిడ చేత ఒక కాయని తినిపించాలని నా ప్రయత్నం అని చెప్పేసరికి నోరు వెళ్ళబెట్టుకుంటుంది భార్య. అలా ఆ గొప్ప భావాలు, మనిషిది ఒక గొప్ప ఆలోచన అనేవి ప్రతి మనిషిలో కూడా ఉన్నప్పుడు దేవుడు మనల్ని అంటే మనకి ఇంకా ఇవ్వాలని చెప్పి చూస్తాడు. అయితే అదే రోజు ఆ ఆరెంజెస్ అమ్మే ఆవిడ, ఆ పెద్ద ఆవిడ ఎవరైతే ఉన్నారో కమలా పండ్లు ఆవిడ, పెద్ద ఆవిడ ఎదురుగా ఒక ముసలాయన అరటి పండ్లను అమ్ముతూ ఉంటాడు అన్నమాట. ఆ అరటి పండ్లను అమ్మే వ్యక్తి ఆ పెద్ద ఆవిడ అడుగుతాడు, ఏందమ్మా మీ ఇద్దరి గోల, రోజు ఆయనేమో వస్తాడు, ఒక అరడజను కాయలు కొంటాడు, ఒక కాయను వలుస్తాడు, పుల్లగా ఉందని బద్ద అంటాడు, నువ్వు తింటావు, బాగానే ఉందిగా అనే లోపు వెళ్ళిపోతాడు. అటువంటి ఆయనకి నువ్వు రోజు అమ్మకపోతే ఏమైంది? పైగా నేను గమనిస్తూ ఉన్నాను, ఒక కాయ కొసురు కూడా వేస్తూ ఉన్నావు. అరడజన్ కాయలకి కదా 7 కాయలు ఎక్కువగా పంపిస్తావు అంటే ఆ ముసలావిడ పెద్దావిడిని నువ్వు కొని ఏమంటుందంటే, ఏమీ లేదయ్యా, ఆయనది చాలా గొప్ప మనసు. ఆ అబ్బాయి రోజు నా దగ్గర కాయలు కొంటాడు, కానీ ఒక కాయని నా చేత తినిపించాలని చెప్పి చూస్తాడు. ఆ అబ్బాయి నన్ను తినిపించాలని చెప్పి చూడటం ఏదైతే ఉందో అది చాలా గొప్ప విషయం. దానివల్ల నేను ఎప్పుడూ తూకం పెట్టినా కూడా అదేంటో తెలియదు, అతనికి కాయలున్న వైపే ఎక్కువ తాగుతూ ఉంటాడు. నాకు ఒక కాయ తీయాలి అని చెప్పి అనిపించదు, ఆ కాయ ఉంచాలి అని చెప్పి అనిపిస్తుంది. ఎందుకంటే అందులో 2 బద్దలు నేను కూడా తింటానుగా అని చెప్పి అంటుందన్నమాట. అయితే ఆ అరటి పండ్లు అమ్మే ఆయన, నిజమేనమ్మా, ఆయనది గొప్ప మనసే, నీది గొప్ప మనసే అని చెప్పి అంటాడు. అలా ఇతనికి ఉన్న గొప్ప ఆలోచన, భగవంతుడు ఒక కాయ అతనికి తినిపించేలా ఆవిడ ద్వారా సహాయపడ్డాడనమాట. అదేవిధంగా మనం ఎదుటి వ్యక్తికి ఏదైనా కానీ ఎటువంటి నిస్వార్థం లేకుండా సహాయపడాలి అనుకున్న విషయం సహాయం చేసిన భగవంతుడు మనకు ఏదో ఒక రూపంలో అంతకంతకు ఎక్కువ ఇస్తాడు, కానీ తక్కువ మాత్రం ఇవ్వడు. ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. ఎప్పుడైతే కానీ మీరు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాల్సిందంటే, మీలో పోగొట్టుకోవాల్సింది ఏంటి అంటే ఎదుటివారిని నిందించడం. మీరు పొందాల్సిన ఏంటి అంటే కనుక నిందించడం మానేసేసి మీ గురించి మీరు ఆలోచించుకోవడం. ఒక 85 ఏళ్ళ ఆవిడ అన్నమాట. అయితే ఇది ఒక చిన్న ఉదాహరణ మీ జీవితంలో ఒక గొప్ప మార్పుని తెస్తుంది. అదేమిటంటే తల్లి, ఒక 85 సంవత్సరాల పెద్ద ఆవిడ, అతనికి ఆవిడకి 90 సంవత్సరాలు భర్త ఉన్నాడనమాట. అయితే ఇద్దరే ఉంటారు ఇంట్లో. ఇద్దరూ కూడా చాలా తెలివైన వాళ్ళు, చాలా జాగ్రత్త పరులు. అయితే ప్రతిరోజు సాయంత్రం పూట పెద్దాయన బయటకు వెళ్ళి లైట్ ఆఫ్ చేసి ఇంట్లోకి వచ్చి తలుపులు గడివేసుకొని పడుకుంటుంటాడు. అయితే ఆ రోజు సాయంత్రం 11 అయింది. పెద్దాయన అంటుంది, ఏవండి లైట్ ఆఫ్ చేసి రాలేదేంటి? టైం 11 అయింది కదా, లైట్ ఆఫ్ చేస్తేనే పడుకుందామని చెప్పి అంటుంది. సరేనని చెప్పి లైట్ ఆఫ్ చేయడానికి బయటికి వెళ్ళేసరికి ఒక 6-7 దొంగలు ఉంటున్నారనమాట. అప్పుడే గోడ దూకి ఇంట్లోకి రావడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు.
చిన్నగా ఆ పెద్దాయన చూశాడు. చూసి గబగబా పోలీసులకు ఫోన్ చేసి పోలీసు ఫోన్ ఎత్తి ఏమన్నాడంటే, అయ్యా నాకిప్పుడు రావటానికి నా దగ్గర ఫ్యాకల్టీ లేదు. అంటే పోలీసులు ఎవరు కానిస్టేబుల్స్ ఎవరూ లేరు. కాబట్టి ఈ కానిస్టేబుల్ వచ్చేసరికి టైం పడుతుంది. అంతలోపు వాళ్ళు ఎక్కడికి వెళుతున్నారా అని చెప్పి గమనిస్తూ ఉండు. అంటే మీరు వచ్చేదాకా దొంగలుంటారుగా. మేము వయసులో పెద్దవాళ్ళమే. మా ఇద్దరికి చెరో ఒకవైపు దెబ్బేసి ఆ దొంగలు వెళ్ళిపోయారా అని చెప్పి ఫోన్ పెట్టేస్తారనమాట. మళ్ళీ కంగారుగా ఏదో భయం పెద్దోళ్ళ దగ్గర. మరి దొంగలు కదా, 6 7 ఉన్నారు. వీళ్ళదేమో పెద్ద వయసు, ఒంటరిగా ఉన్నారు. భయం వేసి వెంటనే మళ్ళీ ఫోన్ చేస్తారనమాట. ఫోన్ చేస్తే ఈసారి బాగా ఆలోచించుకొని ఫోన్ చేస్తాడు. ఏమని ఫోన్ చేస్తాడంటే, మీరు రాలేదు కదా, నా దగ్గర గన్ ఉంది. మేము ప్రాణాపాయంతో మమ్మల్ని మేము ఆ దొంగలు ఏదైనా చేస్తారేమో అని చెప్పి భయంతో నా దగ్గర ఉన్న గన్ తోటి ఆ 7 షూట్ చేసి పడేస్తాను అని చెప్పి పెద్దాయన చెప్తాడు. చెప్పేసరికి గబగబా పోలీస్ స్టేషన్ నుంచి ఒక 10 మంది పోలీసులు ఒక చిన్న హెలికాప్టర్లో 4 ఆర్మీ వాళ్ళు వెంటనే ఆ ఇంటి ముందుకు వచ్చి వాలుతారు. కేవలం 5 నిమిషాల్లో వచ్చేస్తారన్నమాట. ఏరి ఆ 7 ఏరి ఎక్కడ ఎట్లా చంపావు ఏరి అనేసరికి అక్కడ అదేం జరగలేదు. ఆ 7 కూడా పక్కింట్లో దొంగతనానికి వెళితే రెడ్ హ్యాండెడ్గా చూపించాడు, పట్టేసుకుంటున్నారు. చివరిగా తేలిందేంటంటే పెద్దాయన అబద్ధం చెప్పాడు. కొన్నిసార్లు అవసరమైనప్పుడు తెలివిగా మనం ఒక మాట మార్చి అబద్ధం ఆడినా మనల్ని మనం కాపాడుకోవడం కోసం తప్పులేదు. తెలివితేటలు మన మనసులోనే ఉంటాయి. వాటిని ఎప్పుడు ఎలా వాడాలి అని చెప్పి ఆలోచించుకొని వాడాలి. అప్పుడే మన జీవితం ఆనందమయంగా ఉంటుంది. మరి ఎందుకు ఇలా అబద్ధం చెప్పావు అని చెప్పి పోలీసులు అడిగితే, సరే నేను అబద్ధం చెప్పాను, మరి మీరు చెప్పిందేంటి, ఇప్పుడు ఎలా వచ్చారయ్యా 10 మంది కానిస్టేబుల్ ఒక హెలికాప్టర్ దిగిందే, ఇంకా ఈ 10 మంది పోలీసుల్ని ఫస్ట్ సారి ఫోన్ చేసినప్పుడు పంపించలేకపోయారా అని చెప్పి అనేసరికి ఆ ఎస్ఐ తలదించుకుంటాడు. అది సంగతి. ఎప్పుడైనా కానీ సమస్య వచ్చినప్పుడు సమస్యని సమస్యలాగానే చూడకూడదు బిడ్డ. ఎప్పుడైనా నువ్వు సక్సెస్ అవ్వాలి అనుకొని ఎదుటివారిని వెతకడం, ఎదుటివారి మీద చాడీలు చెప్పుకోవడం, ఎదుటివారు అలా ఇలా అని చెప్పి వారి గురించి ఆలోచించి రోజంతా గడిపి నీ ఆనందాన్ని, నీ యొక్క సమయాన్ని వృధా చేసుకోకుండా నీకు ఉన్న దాంట్లోనే చక్కగా హ్యాపీగా ఆనందంగా ఉండాలి. అర్థమైంది కదా తల్లి? నువ్వు చాలా మంచి పొజిషన్లో ఉన్నావు. నువ్వు ఒక్కసారి బయటకు వెళ్ళి రోడ్డు పక్కన పడుకున్న వారిని చూడు. వాళ్ళకి ఏ టీవీ లేదు, ఏ ఏసీ లేదు, ఏ ఫ్యాను లేదు, ఏ మంచి బట్టలు కూడా లేదు. అయినప్పటికీ కూడాను సంతోషంగా నిద్రపోతున్నారు. కానీ ఇంట్లో నీకు ఫ్యాన్ ఉంది, ఏసీ ఉంది, మంచి మెత్తటి పరుపు ఉంది. నువ్వు మంచం మీద పడుకొని విశ్రాంతంగా ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నావు. ఆనందంగా ఉండగలుగుతున్నావా చెప్పు? కాబట్టి మనసుని శుద్ధి చేసుకో. అప్పుడే నీ నుదిటి రాత మారుతుంది. సంతోషంగా ఉండాలి అన్నా, ఆనందంగా ఉండాలి అన్నా, ఏదైనా కూడా నీ మనసులో నీ యొక్క ఆలోచనలే ఉంటాయి. నువ్వు ఆనందంగా ఉన్నాను, ధైర్యంగా ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నాను అనుకుంటే అంతా సక్రమంగా ఉంటుంది. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరాం.